హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. మనం ఈ వీడియోలో ఇప్పుడు రామమందిరం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. రామమందిరం భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నిర్మించబడుతున్నటువంటి హిందూ దేవాలయం. ఆల్రెడీ దీని నిర్మాణం కంప్లీట్ అయిపోయింది. ఇది ఈరోజు అంటే జనవరి 22, 2024 రోజున ఓపెనింగ్ అయితే జరుగుతుంది. ఇది ఒక హిందూ మతం యొక్క ప్రధాన దేవత అయినట్టు రాముడి యొక్క జన్మస్థలం. ఇక్కడ రాముడు రామ్‌లల్ల రూపంలో అంటే రాముడి యొక్క శిశు రూపంలో మనకి దర్శనమిస్తాడు. రామమందిరం యొక్క నిర్మాణాన్ని చేపట్టే ఆర్కిటెక్టులు సోంపుర కుటుంబానికి చెందినవారు. ఇది నగారా శైలిలో రూపొందించబడుతుంది. వీ రామమందిరం యొక్క సృష్టికర్తలు శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్రం. రామమందిరానికి భూమి పూజ ఆగస్టు 5, 2020 సంవత్సరంలో జరిగింది. మరియు దీని నిర్మాణం జనవరి 22, 2024 పూర్తయి మొదటి పూజ అందుకోబోతుంది. మందిరం యొక్క ఎత్తు 161 అడుగులు మరియు విస్తీర్ణం 2.7 ఎకరాలు. ఇప్పుడు శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్రం ఎలా ఏర్పడిందో చూద్దాం. ఈ ప్రదేశం 16వ శతాబ్దంలో ఇప్పటికే ఉన్న ఇస్లామియేతర నిర్మాణాన్ని కూల్చివేసిన తర్వాత నిర్మించబడిన బాబ్రీ మసీద్ యొక్క పూర్వ ప్రదేశం. 1992లో దాడి చేసి కూల్చివేయడానికి ముందు 1949లో ఈ మసీదులో రాముడు సీత విగ్రహాలను ఉంచారు. 2019లో వివాదాస్పద భూమిని హిందువులకు దేవాలయ నిర్మాణానికి ఇవ్వాలని, ముస్లింలకు మసీదు నిర్మించేందుకు వేరే చోట భూమిని ఇవ్వాలని 2019లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. కూల్చివేసిన బాబ్రీ మసీదు కింద ఇస్లాం మతం కానిదిగా గుర్తించబడిన నిర్మాణం ఉందని సూచించే సాక్ష్యంగా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుండి వచ్చిన నివేదికను కోర్టు ప్రస్తావించింది. అయినప్పటికీ ఏఎస్ఐ వాదనలు విరుద్ధమైనవని, సందేహాస్పదమైనవని మరియు జాతీయవాద తారుమారు కారణంగా విమర్శకులచే భారీగా విమర్శించబడింది. రామమందిర నిర్మాణ ప్రారంభానికి భూమి పూజ ఆగస్టు 5, 2020న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించారు. ఈ ఆలయాన్ని శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షిస్తుంది. ఆలయ ప్రారంభోత్సవం జనవరి 22, 2024న జరగబోతుంది. విరాళాల్ని దుర్వినియోగం చేయడం, దాని ప్రధాన కార్యకర్తల్ని పక్కన పెట్టడం మరియు ఆలయాన్ని బీజేపీ రాజకీయం చేయడం వంటి ఆరోపణల కారణంగా ఆలయం అనేక వివాదాలకు దారితీసింది. జన్మభూమి మరియు అయోధ్య యొక్క వివాదం ఎలా ఉందో, అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. రాముడు విష్ణువు యొక్క అవతారం, ఒక హిందూ మతం దేవుడు. ప్రాచీన భారతీయ ఇతిహాసం రామాయణం ప్రకారం రాముడు అయోధ్యలో జన్మించాడు. 16వ శతాబ్దంలో బాబర్ ఉత్తర భారతదేశం అంతటా ఆలయ దాడుల పరంపరలో ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశాడు. తర్వాత మొఘలులు బాబ్రీ మసీదు అనే మసీదును నిర్మించారు. ఇది రామజన్మభూమి, రామ జన్మస్థలం అని నమ్ముతారు. జెస్యూట్ మిషనరీ జోసెఫ్ టిపెంథాలర్ రచించిన లాటిన్ పుస్తకం డిస్క్రిప్టియో ఇండియాలో 1767లో మసీదుకు సంబంధించిన తొలి రికార్డును గుర్తించవచ్చు. అతని ప్రకారం అయోధ్యలోని రాముడి కోటగా భావించే రామ్కోట్ ఆలయాన్ని మరియు రామజన్మస్థలం ఉన్న బేడీని ధ్వంసం చేయడం ద్వారా మసీదు నిర్మించబడింది. మతపరమైన హింసకు సంబంధించిన మొదటి ఉదాహరణ 1853లో నమోదు చేయబడింది. డిసెంబర్ 1858లో బ్రిటిష్ పరిపాలన హిందువులకు వివాదాస్పద ప్రదేశంలో పూజలు, ఆచారాలు, పునస్కారాలు నిర్వహించకుండా నిషేధించింది. మసీదు వెలుపల కర్మలు నిర్వహించడానికి ఒక వేదిక సృష్టించబడింది. 1949 డిసెంబర్ 22, 23 ఆ సమయంలో రాత్రి సమయంలో బాబ్రీ మసీదు లోపల రాముడు మరియు సీత యొక్క పవిత్ర చిత్రాలు ప్రతిష్ఠించబడ్డాయి మరియు మరుసటి రోజు నుండి భక్తులు గుమికూడారు. 1950 నాటికి సెక్షన్ 145 సిఆర్పిసి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద రాష్ట్రం మసీదుపై నియంత్రణను తీసుకుంది మరియు ఆ ప్రదేశంలో వారి ఆరాధనలను ముస్లింలు కాకుండా హిందువులకు అనుమతించారు. 1980వ దశాబ్దంలో హిందూ జాతీయవాద కుటుంబమైన సంఘ్ పరివార్కి చెందిన విశ్వ హిందూ పరిషత్ అంటే విహెచ్పి హిందువుల కోసం ఈ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి మరియు ఈ ప్రదేశంలో శిశురామకు అంకితం చేయబడిన ఆలయాన్ని నిర్మించడానికి ఒక కొత్త ఉద్యమాన్ని ప్రారంభించింది. విహెచ్పి వారిపై
జై శ్రీరామ్ అని రాసి నిధులు మరియు ఇటుకలను సేకరించడం ప్రారంభించింది. తర్వాత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం శంకుస్థాపన కార్యక్రమం కొనసాగించడానికి విహెచ్పికి అనుమతిని ఇచ్చింది. అప్పటి హోంమంత్రి బూటా సింగ్ అధికారికంగా విహెచ్పి నాయకుడు అశోక్ సింఘాల్కు అనుమతిని తెలియజేశారు. మొదట్లో వివాదాస్పద స్థలం వెలుపల శంకుస్థాపన నిర్వహించాలని భారత ప్రభుత్వం మరియు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించాయి. అయితే 1989 నవంబర్ 9న విహెచ్పి నాయకులు మరియు సాధువుల బృందం వివాదాస్పద భూమిని ఆనుకొని 7 క్యూబిక్ అడుగుల గొయ్యిని తవ్వి పునాది రాయి వేశారు. గర్భగుడి యొక్క ప్రధాన ద్వారం అక్కడ నిర్మించబడింది. విహెచ్పి వివాదాస్పద మసీదుకు ఆనుకొని ఉన్న స్థలంలో ఆలయానికి పునాదులు వేసింది. 1992 డిసెంబర్ 6న విహెచ్పి మరియు భారతీయ జనతా పార్టీ కరసేవకులు అని పిలువబడే 1,50,000 మంది వాలంటీర్లతో కూడిన ర్యాలీని నిర్వహించాయి. ఆ ర్యాలీ హింసాత్మకంగా మారింది. గుంపు ఆ భద్రతా దళాలను అధిగమించి మసీదును కూల్చివేసింది. మసీదు కూల్చివేత ఫలితంగా భారతదేశంలోని హిందూ మరియు ముస్లిం కమ్యూనిటీల మధ్య అనేక నెలలుగా మతపరమైన హింస ప్రత్యక్ష పర్యవసనాలు చోటు చేసుకున్నాయి. దీని ఫలితంగా ముంబైలో అంటే ప్రజెంట్ ఇప్పుడున్న ముంబైలో దాదాపు 2,000 మంది మరణించారు మరియు భారత ఉపఖండం అంతటా అల్లర్లను ప్రేరేపించారు. మసీదు కూల్చివేసిన ఒక రోజు తర్వాత అంటే డిసెంబర్ 7, 1992న ది న్యూయార్క్ టైమ్స్ నివేదించిన ప్రకారం పాకిస్తాన్ అంతటా దాదాపు 30కి పైగా హిందూ దేవాలయాలపై దాడి జరిగింది. కొన్నింటికి నిప్పు కూడా అంటించబడింది మరియు ఒకటి కూల్చివేయబడింది. బంగ్లాదేశ్లోని హిందూ దేవాలయాలపై కూడా దాడులు జరిగాయి. 2005 జూలై 5న 5గురు ఉగ్రవాదులు అయోధ్యలో ధ్వంసమైన బాబ్రీ మసీదు స్థలంలో తాత్కాలిక రామ మందిరంపై దాడి చేశారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్తో జరిగిన ఎన్కౌంటర్లో మొత్తం 5గురు కాల్చి చంపబడ్డారు. అయితే చుట్టుముట్టబడిన గోడను ఉల్లంఘించడానికి దాడి చేసిన వారు ప్రారంభించినటువంటి గ్రెనేడ్ దాడిలో ఒక పౌరుడు మరణించాడు. సిఆర్పిఎఫ్కు 3 గాయపడ్డారు. వారిలో 2 అనేక తుపాకీ గాయాలతో తీవ్రంగా గాయపడ్డారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ 1978 మరియు 2003లో జరిపిన 2 పురావస్తు తవ్వకాల్లో హిందూ దేవాలయ అవశేషాలు ఆ ప్రదేశంలో ఉన్నాయని సూచించే ఆధారాలు లభించాయి. పురావస్తు శాస్త్రజ్ఞుడు కెకే మహ్మద్ అనేక మంది వామపక్ష భావాలు కలిగిన చరిత్రకారులు కనుగొన్న వాటిని బలహీనపరిచారని ఆరోపించారు. సంవత్సరాలుగా 1993లో అయోధ్య చట్టంలో నిర్దిష్ట ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం వంటి వివిధ హక్కులు మరియు చట్టపరమైన వివాదాలు జరిగాయి. 2010లో అలహాబాద్ హైకోర్టు 2.77 ఎకరాల వివాదాస్పద భూమిపై తీర్పుని ఇచ్చింది. ఈ భూమిని 3 భాగాలుగా విభజించబడింది. అందులో ఒక వంతు 1/3 రామాలయ నిర్మాణం కోసం హిందూ మహాసభ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్ లాలా లేదా శిశురాముడు వద్దకు వెళుతుంది. 1/3 వంతు భూమి ముస్లిం సున్నీ వక్ఫ్ బోర్డుకు వెళ్తుంది. అలాగే మిగిలిన 1/3 భూమి హిందూ మత శాఖ నిర్మోహి అఖారాకు వెళుతుంది. వివాదాస్పద భూమిని విభజించడాన్ని వ్యతిరేకిస్తూ 3 పార్టీలు సుప్రీంకోర్టులో అప్పీలు చేశాయి. 2019లో అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో వివాదాస్పద భూమిని రామమందిర నిర్మాణం కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రస్టుకు అప్పగించాలని నిర్ణయించాయి. చివరికి శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్రం పేరుతో ట్రస్ట్ ఏర్పడింది. 2020 ఫిబ్రవరి 5న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆలయాన్ని నిర్మించే ప్రణాళికను ఆమోదించినట్లు భారత పార్లమెంట్లో ప్రకటించారు. 2 రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 7న ధన్నీపూర్ గ్రామంలో అయోధ్య నుండి 22 కిలోమీటర్ల దూరంలో నిర్మించబడే కొత్త మసీదు కోసం 5 ఎకరాల భూమిని కేటాయించారు. ఇప్పుడు రామ మందిరానికి సంబంధించి ఆర్కిటెక్చర్స్ గురించి తెలుసుకుందాం. రామ మందిరానికి అసలు రూపకల్పన 1988లో అహ్మదాబాద్లోని సోంపురా కుటుంబంచే రూపొందించబడింది. సోమనాథ్ ఆలయంతో సహా కనీసం 15 తరాలకు ప్రపంచవ్యాప్తంగా 100 ఆలయాల రూపకల్పనకు సోంపురాలు సహకరించాయి.
ఆలయ ప్రధాన వాస్తుశిల్పి చంద్రకాంత్ సోంపుర. అతని ఇద్దరు కుమారులు నిఖిల్ సోంపుర మరియు ఆశిష్ సోంపుర కూడా వాస్తుశిల్పులుగా ఉన్నారు. హిందూ గ్రంథాలు, వాస్తుశాస్త్రం మరియు శిల్పశాస్త్రాల ప్రకారం 2020లో సోంపురాస్ ఒరిజినల్ నుండి కొన్ని మార్పులతో కొత్త డిజైన్ని సిద్ధం చేశారు. ఆలయం 250 అడుగుల వెడల్పు, 380 అడుగుల పొడవు మరియు 161 అడుగుల ఎత్తును కలిగి ఉంటుంది. ఇది పూర్తయిన తర్వాత ఆలయ సముదాయం ప్రపంచంలోని 3వ అతిపెద్ద హిందూ దేవాలయం అవుతుంది. ఇది గుర్జారా చాళుక్య నాగర శైలి వాస్తుశిల్పంలో రూపొందించబడింది. ఇది ప్రధానంగా ఉత్తర భారతదేశంలో కనిపించే హిందూ దేవాలయ వాస్తుశిల్పం. 2019లో ప్రయాగ్ కుంభమేళ సందర్భంగా ప్రతిపాదిత ఆలయ నమూనాను ప్రదర్శించారు. ఆలయ ప్రధాన నిర్మాణం 3 అంతస్తులతో ఎత్తైన వేదికపై నిర్మించబడుతుంది. ఇది గర్భగృహం మధ్యలో మరియు ప్రవేశ మార్గంలో మండపాలను కలిగి ఉంటుంది. ఒకవైపున 3 మండపాలు కుడు, నృత్య మరియు రంగ మరియు మరొక వైపు 2 మండపాలు కీర్తన మరియు ప్రార్థన ఉంటాయి. నగారా శైలిలో మండపాలను శిఖరంతో అలంకరించాలి. ఈ భవనంలో మొత్తం 366 నిలువు వరుసలు ఉంటాయి. స్తంభాలలో శివుని అవతారాలు, 10 దశావతారాలు, 64 చౌసతి యోగినీలు మరియు సరస్వతీదేవి యొక్క 12 అవతారాలను చేర్చడానికి ఒక్కొక్కటి 16 విగ్రహాలుంటాయి. మెట్ల వెడల్పు 16 అడుగులు ఉంటుంది. విష్ణుకు అంకితం చేయబడిన ఆలయాల రూపకల్పనలకు అంకితం చేయబడిన గ్రంథాల ప్రకారం గర్భగుడి అష్టభుజిలో ఉంటుంది. ఆలయం 10 ఎకరాల్లో నిర్మించబడుతుంది మరియు 57 ఎకరాల భూమిని ప్రార్థనా మందిరం, ఉపన్యాస మందిరం, విద్యా సౌకర్యం మరియు ఇతర సౌకర్యాలతో కూడిన సముదాయంగా అభివృద్ధి చేస్తారు. మ్యూజియం మరియు ఫలహారాల శాఖ ఆలయ కమిటీ ప్రకారం 70,000 మందికి పైగా ప్రజలు ఈ స్థలాన్ని సందర్శించగలరు. లారెన్స్ అండ్ టూబ్రో ఆలయ రూపకల్పన మరియు నిర్మాణాన్ని ఉచితంగా పర్యవేక్షిస్తుంది మరియు ప్రాజెక్ట్ యొక్క కాంట్రాక్టర్గా మారింది. శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మార్చి 2020లో రామమందిర నిర్మాణం మొదటి దశను ప్రారంభించింది. భారతదేశంలో కోవిడ్-19 మహమ్మారి లాక్డౌన్ నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. 2020 మార్చి 25న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానంద్ సమక్షంలో రాముడి విగ్రహాన్ని తాత్కాలిక ప్రదేశానికి తరలించారు. ఆలయ నిర్మాణానికి సన్నాహకంగా విశ్వ హిందూ పరిషత్ విజయ్ మహామంత్ర జాప్ అనుష్ఠాన్ను నిర్వహించింది. దీనిలో విజయ్ మహామంత్రం శ్రీరామ్ జై రామ్ జై జై అని జపించడానికి వ్యక్తులు వివిధ ప్రదేశాలలో గుమికూడారు. 2020 ఏప్రిల్ 6న శ్రీ రామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ద్వారా గర్భగుడిలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపనకు జనవరి 22, 2024 షెడ్యూల్ తేదీ అని అధికారికంగా ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అక్టోబర్ 25, 2023న ఈ వేడుకకు హాజరు కావాల్సిందిగా అధికారికంగా ఆహ్వానం పంపబడింది. ఆగస్టు 5, 2020న భూమి పూజ తర్వాత ఆలయ నిర్మాణం అధికారికంగా మళ్ళీ ప్రారంభమైంది. భూమి పూజ సందర్భంగా ప్రయాగరాజ్లోని గంగా, యమున మరియు సరస్వతి నదుల త్రివేణి సంగమం, అలాగే తలకావేరి వద్ద ఉన్న కావేరీ నది వంటి భారతదేశంలోని అనేక మతపరమైన ప్రదేశాల నుండి మట్టి మరియు పవిత్ర జలాన్ని సేకరించారు. కర్ణాటక మరియు అస్సాంలోని కామాఖ్య దేవాలయం, దేశంలోని వివిధ హిందూ దేవాలయాలు, గురుద్వారాలు మరియు జైన దేవాలయాల నుండి, అలాగే చార్ధామ్ యొక్క 4 పుణ్యక్షేత్రాల నుండి కూడా మట్టిని పంపి ఆలయాన్ని ఆశీర్వదించారు. ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయోధ్యలోని హనుమాన్ గర్హి ఆలయంలో ప్రార్థనలు చేసి ఆ రోజు కార్యక్రమాల కోసం హనుమంతుని ఆశీర్వాదాన్ని కోరుకున్నారు. దీని తర్వాత రామమందిర శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS, రామజన్మభూమి న్యాస్ మరియు శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్రాల చీఫ్ మోహన్ భగవత్, నృత్య గోపాల్ దాస్ మరియు PM నరేంద్ర మోడీ ప్రసంగించారు. రామ మందిరం యొక్క ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు సన్నాహకంగా
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రామోత్సవ్ కోసం 100 కోట్ల రూపాయలను కేటాయించింది. ఉత్తరప్రదేశ్ అంతటా 826 స్థానిక సంస్థలు మరియు రామ్ పాదుకా యాత్రలో విస్తరించి ఉన్న మతపరమైన కార్యక్రమాల శ్రేణి. 2023 డిసెంబర్లో ప్రారంభమయ్యే ఈ ఈవెంట్లు 2024 జనవరి 16న మకర సంక్రాంతి నుండి జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవం వరకు గొప్ప వేడుకలతో ముగుస్తాయి. అయోధ్య నుండి రాముని 14 సంవత్సరాల అజ్ఞాతవాసాన్ని తిరిగి పొందుతూ ఈ యాత్ర రామ్ వాన్ గమన్ మార్గంలో సాగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఆర్ఎస్ఎస్ సర్సంఘ చాలక్, కాంగ్రెస్ నాయకులు మరియు ఇతర ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులు దీక్షా కార్యక్రమానికి ఆహ్వానించబడ్డారు. అతిథి జాబితాలో భారతదేశ పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, నటులు, సైనికాధికారులు, ఆధ్యాత్మిక నాయకులు మరియు పద్మ అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు. ఇదండి రామమందిరం గురించి పూర్తి వివరాలతో కూడినటువంటి ఒక చిన్న వీడియో. అందరికీ తెలియాలనే సదుద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగింది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ and don't forget to subscribe our channel Enlighten Amulya. Thank you for watching.